నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. బేసిక్గా మహిళలకు ఆస్తి హక్కులు అనే దాని మీద చాలామందికి అనేక అపోహలు ఉన్నాయి. ఆ అపోహల గురించి మనతో ఈరోజు మాట్లాడేందుకు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మహిళలకి కూడా ఆస్తి ఇవ్వాలి ఈ పేరెంట్స్ అనే చట్టం అసలు ఎప్పుడు వెలుగులోకి వచ్చింది మేడం? యాక్చువల్లీ ఏంటంటే ముందు అమ్మాయిలకి కట్నం ఇచ్చి పంపించేవాళ్ళు, పిల్లలకి చదివించడము అట్లా చేసేవాళ్ళు. అమ్మాయిలు అత్తగారింటికి వెళ్ళిపోయేవాళ్ళు, అబ్బాయి ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆస్తులు అనేది అబ్బాయికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయిలకు కూడా అంటే కూతుర్లకు కూడా కొడుకులతో సమానంగా ఆస్తుల హక్కు ఉంది. యాక్చువల్లీ ఏంటంటే 2005 కంటే ముందు ఒకవేళ పార్టీషన్ అయ్యి ఉంటే అప్పుడు ఏంటంటే అప్పుడు ఈక్వల్ రైట్స్ అనేది లేకుండే. బట్ 2005 తర్వాత వచ్చిన మార్పులు అమెండ్మెంట్స్ ద్వారా ఏంటంటే కూతుర్లకి కొడుకులకి సమానమైన ఆస్తి. ఒకవేళ సపోజ్ ఒక 100 రూపాయలు ఆస్తి ఉందనుకోండి, అమ్మాయికి 50 రూపాయలు, అబ్బాయికి 50 రూపాయలు. సో ఇది వ్యారీ అవుతుంది. ఇది హిందూ సక్సెషన్ యాక్ట్ బట్టి. ఒకవేళ ఇది ముస్లిమ్స్ అనుకోండి 1:2 రేషియో ఉంటుంది. అంటే ఒకవేళ అమ్మాయికి కనుక 50 రూపాయలు ఇస్తే అబ్బాయికి 100 రూపాయలు ఇవ్వాలి. ఇది ముస్లిం లా. అదే క్రిస్టియన్స్కి వస్తే మళ్ళీ సేమ్ పోర్షన్ 1:1. సో హిందూస్కి 1:1, క్రిస్టియన్స్కి 1:1, అదే ముస్లిమ్స్ అయితే 1:2 రేషియోలో ఆస్తి పంపకం అనేది జరిగింది. బేసిక్గా అమ్మాయికి పెళ్లి చేసి కట్నం ఇచ్చి అండ్ చదివించి ఇన్ని చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆస్తిలో హక్కు ఏదైతే మనకు ఉంటుందో ఆ ఆస్తిలో సగం ఇవ్వాలి అనే ఈ నేపథ్యంలోనే చాలా కుటుంబాలకు మధ్య గొడవలకి దారులు తీస్తున్నాయి. ఈ చట్టం ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ నా దృష్టిలో ఏంటంటే నేనేమనుకుంటున్నానంటే మీరు అన్నట్టు ఒక అమ్మాయి పెళ్లి చేసి పంపించేటప్పుడు లక్షల్లో కోట్లలో మనం కట్నం ఇచ్చి ఆల్రెడీ పంపిస్తాం. అంటే అప్పులు చేసి పెళ్లి కోసం ఖర్చులు పెట్టి అన్నీ చేసి ఇంకా పైగా అమ్మాయిని చదివించి అంటే తన కాళ్ళ మీద నించునే ఒక పొజిషన్ ఇచ్చి మరీ కట్నం ఇచ్చి మరీ ఖర్చు పెట్టి మరీ పంపిస్తున్నాం. అవునా? పంపించిన తర్వాత మళ్ళీ తిరిగి అమ్మాయిలు వచ్చి ఇప్పుడు ఈ అప్పులు తీర్చలేక వాళ్ళ నాన్న అన్నలు ఆల్రెడీ టార్చర్ పడుతూ ఉంటారు కదా. ఆ టైంలో మళ్ళీ అమ్మాయి వచ్చి నాకు సగం ఆస్తి అన్నాడు ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. సో కొంచెం చేంజెస్ అవసరం. ఎందుకంటే ఆల్రెడీ కట్నాలు ఇచ్చి అంటే కట్నం యాక్చువల్లీ లీగల్ కాదు. సో కట్నం అనేది బేసికల్ బయటకు చెప్పుకోలేము. సో కట్నం ఇచ్చిన క్లెయిమ్ చేయలేము. సో అదొక ఇష్యూ కూడా ఉంది. సో ఎవరైనా సరే ఇట్లా గిఫ్ట్ లాగా ఏదో ఒక ప్రాపర్టీ ఆల్రెడీ లేకపోతే కట్నం రూపంలో ఇచ్చిన తర్వాత కూడా అమ్మాయి వచ్చి అడగడం అయితే కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి ఆలోచించుకోవాలి. బట్ ఒకటేంటంటే ఇది ఒకవేళ కట్నం ఇచ్చి పంపించే టైంలో అమ్మాయి కనుక రెలింక్విష్మెంట్ డీడ్ అంటే విరమణ పత్రం, ఈ ఆస్తి మీద నాకు ఎట్లాంటి రైట్స్ లేవు, నాకు ఎలాంటి హక్కు లేదని చెప్పేసి ఆ అమ్మాయి కనుక రాసి ఇచ్చి వెళ్తే ఆ అమ్మాయి ఫర్దర్ మళ్ళీ ప్రాపర్టీ మీద క్లెయిమ్ చేసుకునే హక్కు కానీ అవకాశం కానీ ఉండదు. సో ఎవరైనా ఇలా చేసుకొని వెళ్ళేటప్పుడు ఇట్లా రెలింక్విష్మెంట్ డీడ్ చేసుకొని ఇస్తే ఏంటంటే ఫర్దర్ ఆ అమ్మాయి వచ్చి అంటే కూతురు వచ్చి మళ్ళీ ప్రాపర్టీ మీద క్లెయిమ్ చేసుకోవడానికి ఉండదు. సో దీనివల్ల ఏంటంటే చాలా మట్టుకు ఇలాంటివి మనం అవాయిడ్ చేసినట్టు ఉంటుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే పెళ్ళైన తర్వాత ఏదైతే పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రుల ఆస్తుల విలువలు పెరగచ్చు. ఇప్పుడు 1 lakh ఉన్న ఆస్తి రేపు 10 lakhs అవ్వచ్చు. అంటే ఇలాంటి టైంలో వెళ్ళి కూతురు మళ్ళీ నాకు ఆస్తి కావాలి అని కూడా అడగచ్చు. సో ఇలా సర్టెన్ టైం వరకే అడిగే రూల్ ఏమైనా ఉందా, లేకపోతే ఆమె జీవితకాలంలో ఎప్పుడైనా అడిగి తీసుకునే రూల్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఒక కూతురు ఉంది అంటే ఆమె జీవిత కాలంలో ఎప్పుడైనా వచ్చి ఆస్తిలో హక్కు అడగచ్చు. ఒకవేళ ఇందులో కండిషన్స్ ఏంటంటే అది తాతల ఆస్తి అయి ఉండాలి. ఓకే, అంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అయి ఉండాలి. ఒకవేళ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటే సొంతంగా ఆర్జించుకున్న ప్రాపర్టీ అంటే ఆ తండ్రి వీళ్ళ నామాలో ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అంటే కొడుకు ఇచ్చుకోవచ్చు, లేకపోతే మొత్తం కూతురికి ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఈవెన్ అనాథాశ్రమం కూడా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆయన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, ఆయన సొంతంగా ఆర్జించుకున్న ఆస్తి కాబట్టి ఆయన ఎవరికైనా ఇచ్చుకునే హక్కు ఉంది. ఒకవేళ ఇది తాతల ఆస్తి ముత్తాతల ఆస్తి అయితే అదేమవుతుంది అంటే అందరికీ ఈక్వల్ రైట్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఆ కూతురు వచ్చి వాళ్ళ నాన్న మీద వాళ్ళ తాతల మీద అన్నల మీద పార్టిషన్స్ ఒకటి అనేది ఎప్పుడైనా వేసుకోవచ్చు. సో ఒకవేళ వీళ్ళ నాన్నగారి ఆస్తి ఏదైతే ఉందో ఆ నాన్నగారు ఆస్తి ఈ ఆల్రెడీ నాన్న ఇప్పుడు ఎవరైతే వాళ్ళకు ఉన్నారో వాళ్ళు నా కొడుక్కి పుట్టబోయే బిడ్డలు కానీ ముందే రాసేసాడు. సో ఇప్పుడు వెళ్ళి కూతురు అడిగే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు ఒకవేళ కొడుక్కి ఆల్రెడీ కొడుకు పుట్టుండాలి, అట్లీస్ట్ కడుపులో ఉండాలి. అప్పుడు ఆ నాన్న ఒకవేళ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటే వీళ్ళ నామ రాయొచ్చు.
సో వీలునామా ఒక్కసారి రాసిండ్రు, ఎవరి పేరు మీద పెట్టారో వాళ్ళకి, ఎవరి పేరు మీద ఆస్తి పెడితే వాళ్ళకి వీలునామాలు క్లియర్గా స్పెసిఫై చేసి పెడతారు. ఫలానా నా కొడుకు ఇద్దాం అనుకుంటున్నా, లేదు కొడుకు కాదు నేను నా ఆస్తి మొత్తం కూతురికే ఇస్తా అంటే కూతురికే పోద్ది, ఎవరు ఇక్కడ క్వశ్చన్ చేయడానికి లేదు. సో బేసికల్ ఇక్కడ కండిషన్ ఏంటంటే వీలునామా ఉంటే ఒకలాగా, వీలునామా లేకపోతే ఒకలాగా. సో వీలునామా కనుక ఉంటే వీలునామాలు ఏ రాస్తే అదే కండిషన్స్ ఉంటాయి. వీలునామా లేని పక్షంలో పార్టిషన్ సూట్స్ అనేవి ఉంటాయి. ఇంకోటి ఈ సందర్భంలో ఇప్పుడు నీ టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. అమ్మాయిలు మంచిగా కట్నం తీసుకుంటారు, చదువుకుంటారు, వెళ్ళి జాబులు చేసుకుంటారు, లక్షలలో సంపాదిస్తారు, సో పోని వేలలో సంపాదిస్తారు, వెళ్తారు. ఆల్రెడీ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత హస్బెండ్స్ కూడా వాళ్ళ ఆస్తులు వాళ్ళకన్నా ఉంటాయి. ఎక్కడ ఏమవుతుందంటే కొడుకు బలవుతున్నాడు. కొడుకు ఏమైంది, కొడుకు మాత్రం ఈ ఆస్తితోనే అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. పోని ఇది కూడా పక్కకు పెట్టండి. ఒకవేళ తండ్రి కనుక అప్పులు చేసి ఉంటే మరి అదే కూతురు వచ్చి అప్పుల్లో కూడా నేను పాలు పంచుకుంటా, నేను డబ్బులు ఇస్తాను, మీ షేర్ నేను చేసుకుంటా అని ఏ కూతురైనా అంటదా వచ్చి? సో ఈ చట్టంలో ఈ చేంజెస్ కూడా వచ్చిందంటే ఇది కరెక్ట్ ఉన్నట్టు, ఇది లేకపోతే అది కరెక్ట్ ఉన్నట్టు కాదు. సో ఈ చట్టంలో కొన్ని చేంజెస్ వస్తాయి. ఏంటంటే చట్టం అనేది జనాలకి కొంచెం ఉపయోగపడుతుంది, ఈ పర్టికులర్ చట్టం.